తిరుపతి వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి బహిరంగ సభకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కు ఇది తొలి సభ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. వారాహి డిక్లరేషన్ ప్రకటించనుండడంతో ఆ డిక్లరేషన్లో ఎలాంటి అంశాలు ఉన్నాయి, పవన్ ఎలాంటి కామెంట్స్ చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. సభకు ప్రజలు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా తిరుపతి ప్రతినిధి మున్రాజ్ అందిస్తారు. దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి కూడా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని చిత్తూరు జిల్లా జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఈవినింగ్ జరిగే వారాహి బహిరంగ సభ ఏ విధంగా పోతుంది, ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? ఓం నమో వెంకటేశాయ. సనాతన ధర్మం, సనాతన ధర్మ పరిరక్షణ, ఈ రెండు విషయాలు కూడా పవన్ కళ్యాణ్ గారు గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి బహిరంగ సభలో కూడా మాట్లాడుతూ వచ్చారు. గత పాలనలో, వైసీపీ పాలనలో ధర్మో రక్షితి రక్షిత అని ఒక ధర్మక్షేత్రాన్ని వ్యాపార క్షేత్రంగా ఎలా మారుస్తున్నారనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు చాలా సభల్లో మాట్లాడారు. ముఖ్యంగా శ్రీవాణి టికెట్ గురించి కూడా మాట్లాడారు. దాదాపు 10,500 రూపాయలు భక్తుని వద్ద తీసుకొని 500 రూపాయలు మాత్రమే వెంకటేశ్వర స్వామి వారికి ఇచ్చి అంత పెద్ద టీటీడీ ట్రస్ట్ రంగా శ్రీవాణిని ఒక ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్లోకి ఈ ధనాన్ని ఎలా పంపించారు, అలాగే ఈ యొక్క 10,000 రూపాయల శ్రీవాణి టికెట్ లెక్కలు ఉన్నాయా లేదా, పోనీ వేటి విషయంగా ఈ యొక్క 10,000 రూపాయలని ఖర్చు పెడుతున్నా అనే విషయాన్ని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు మీటింగుల్లో గత 4 సంవత్సరాలుగా. కానీ అక్కడ పాలకుల నుంచి ఒక్క ఆన్సర్ కూడా లేదు. ఈరోజు వాళ్ళు ఆన్సర్ చెప్పాల్సిన సమయం వచ్చింది. ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా సనాతన ధర్మాన్ని పరిరక్షించే అడుగులు వేస్తూ తిరుమల యొక్క పవిత్రతను మనమందరం కూడా కాపాడాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా గత ప్రభుత్వం ధర్మక్షేత్రాన్ని వ్యాపార క్షేత్రంగా మార్చింది అని ఆయన చాలా పాయింట్లు ఆయన దగ్గర ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా ఆయన ఈరోజు వారాహి సభలో ప్రజలకు తెలియజేసి మనం ఎలా ఈ పవిత్రతను కాపాడుకోవాలి, రాజకీయాలకు అతీతంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎందుకంటే కోట్లాది మంది హిందువుల యొక్క మనోభావన. అలాగే పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారు, సనాతన ధర్మ పరిరక్షణ అంటే ఏ మత ధర్మాన్ని అయినా కూడా మనం కాపాడేదానికి ఉండాలి. ఈరోజు హిందూ ధర్మానికి పవిత్రతకు దెబ్బ తగిలింది కాబట్టి హిందూ ధర్మం గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఎప్పుడు ముస్లిం సోదరుల మతానికి కానీ క్రిస్టియన్ సోదరుల మతానికి కూడా ప్రాబ్లం వచ్చినప్పుడు గలం విప్పుతానని ఆయన పలుమార్లు చెప్పడం జరిగింది. ఏ మతాన్ని, మన మతాన్ని ప్రేమించాలి, పరమతాన్ని గౌరవించాలనే ఆయన మాటలు మొట్టమొదటి 2 పాయింట్లు కులాలను కలిపే విధానం, మతాల ప్రస్తావన అని రాజకీయమని ఆయన యొక్క 7 సూత్రాల్లో మొదటి 2 సూత్రాలు అవే అని తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ యొక్క వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకు మటుమాయమైపోయారు, ఎందుకు 150 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయారంటే వాళ్ళు మన రాష్ట్రాన్ని దోచారు. ల్యాండ్లో దోచారు, శాండ్లో దోచారు, బ్రాండ్లో దోచారు, రెడ్ శాండల్లో దోచారు. ఆ ప్రభుత్వం దోచడం తప్ప ఇంకేమీ ప్రజలకు చేయలేదు. మామూలుగా ప్రజలను దోస్తారు ఈ నాయకులు, కానీ ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు భగవంతుని కూడా దోచారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి వాడి మాటలకు సనాతన పరిరక్షణలో ఈ యొక్క వైసీపీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి నిన్ను అతఃపాతాలను తొక్కుతానన్నాడో అదేవిధంగా ఈరోజు ఈ రాజకీయ యుద్ధంలో 151 సీట్లు 11 సీట్లకు పరిమితం చేయగలిగిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాగే అంటే ముఖ్యంగా సాయంత్రం జరిగే బహిరంగ సభకు ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏర్పాట్లు ఎంతవరకు వచ్చినాయి? సాయంత్రం జరిగే బహిరంగ సభకి జిల్లా వ్యాప్తంగానే కాకుండా ఈరోజు నాయకులు అనంతపూర్, కడప జిల్లా, నెల్లూరు జిల్లా నుంచి కూడా ఈ యొక్క మీటింగు పాల్గొనబోతున్నారు. అలాగే చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలం నుంచి కూడా జనసేన నాయకులు, వీర మహిళలు అందరూ కూడా ఈ యొక్క సభలో పాల్గొన్నారు. ఇదే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి ఏ విధంగా సనాతన గురించి, ధర్మం గురించి ఈ యొక్క దీనిలో ప్రసంగిస్తారనే విషయాన్ని ఇక్కడ లక్షల మంది చూస్తూ ఉంటే కోట్ల మంది టెలివిజన్ స్క్రీన్ల మీద సాయంత్రం 4 నుంచి 7 వరకు సభ 8 వరకు జరుగుతుందో ఆ సమయాన్నంతా కూడా ప్రజలు, కోట్లాది మంది ప్రజలు వీక్షిస్తారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క మాటలు మన మతాన్ని ప్రేమిస్తూ, ఇతర మతాన్ని గౌరవిస్తూ ఎలా ముందుకు నడవాలి, బాధ్యత కలిగిన ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఈరోజు ప్రసంగించబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు సాయంత్రం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వారాహి సభలో
వారాహి డిక్లరేషన్ పేరిట సనాతన ధర్మం పట్ల అలాగే టీటీడీ పరిరక్షణ పట్ల తనకున్న అభిప్రాయాలను ప్రభుత్వం యొక్క అంటే రాష్ట్ర ఎన్డీఏ కూటమి ప్రభుత్వం యొక్క స్టాండ్ను కూడా తెలపబోతున్నారు. అలాగే ఈ సభకు ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి తెలుగుదేశం బీజేపీ నాయకులను కూడా ఆహ్వానిస్తున్నారు. ప్రస్తుతం మనతో టీడీపీ నాయకులు పాటకం వెంకటేష్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వెంకటేష్ గారు చెప్పండి, ఈ సభ ఏ విధంగా సక్సెస్ చేయబోతున్నారు? దీంట్లో ఎటువంటి నిర్ణయాలు పవన్ కళ్యాణ్ ప్రకటించే అవకాశం ఉంది? ధర్మో రక్షిత రక్షితగా, దానికి పర్యాయమే సనాతన ధర్మం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత దీక్షకు మరియు వారాహి సభకు తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. నాయకులు, కార్యకర్తలు, తిరుపతి ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ ఈ వారాహి సభలో వేసే డిక్లరేషన్ కోసం రాష్ట్రం కాదు ప్రపంచం నలుమూలల హిందూ సమాజం అయితేమి ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ చేపట్టే అతను మాట్లాడే వాక్యాల పట్ల కూడా మేమంతా కూడా ఆసక్తిగా ఉన్నాం. ముఖ్యంగా ఈ వారాహి బహిరంగ సభ సక్సెస్ అవుతుందని, అలాగే పవన్ కళ్యాణ్ గారు చేయబోయే డిక్లరేషన్లో ఎటువంటి అంశాలు ఉన్నాయి దాని మీద ప్రజలంతా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఆ ఉత్కంఠకు తెరదించేలాగా సాయంత్రం జరిగే సభ ఉంటుందనేసి అని చెప్పి ఎన్డీఏ కూటమి నాయకులు భావిస్తున్నారు. కెమెరామ్యాన్ ప్రవీణ్తో మునిరాజు, 99 టీవీ, తిరుపతి.